చిత్తూరు జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో మొదటి పేరు పూతలపట్టు వస్తుంది. ఇక్కడ 2008లో డీలిమిటేషన్ తర్వాత మొదటిసారి కాంగ్రెస్ గెలవగా ఆ తర్వాత 2 సార్లు కూడా వరుసగా వైసీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ గెలిచి 15 ఏళ్ళు అవుతుంది. ఇదే స్థానం నుంచి టీడీపీ తరఫున అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టుగా ఆయన దశాబ్ద కాలం పైగా సేవలందించి అనంతరం ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడం జరిగింది. మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతోంది మీ ప్రచారం? మీ బాధ్యతలు ఎలా ఉన్నాయి? ఇంతకాలం జర్నలిస్ట్గా ఉన్నారు. జర్నలిజానికి రాజకీయానికి తేడా ఏం కనిపిస్తోంది? నమస్కారం. జర్నలిజానికి రాజకీయానికి ఒకటే వ్యత్యాసం. జర్నలిజంలో ఒంటరి పోరాటం వ్యవస్థ ఉంటుంది, రాజకీయాల్లో ఎక్కడికక్కడ క్యాడర్ ఉంటుంది. మనం జర్నలిజంలో ఒక విషయాన్ని మీడియా ద్వారా ఎత్తి చూపిస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురుగా నిలబడి నినదిస్తాం, అంతే. అక్కడ ప్రజా సమస్యలే మన పరమావధి, ఇక్కడ ప్రజా సమస్యలే మన పరమావధి. అక్కడ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉండడం, ఇక్కడ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉండడం. కాకపోతే ఇక్కడ పరిధి అవకాశాలు ఎక్కువ. మీరు చెప్పిన రాజకీయాల్లో జర్నలిజంలో మనం ప్రశ్నిస్తాం, సమాధానం చెప్తారు, అయిపోతుంది. రాజకీయాల్లో సమాధానం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? అదే, ప్రశ్నించేవాడికి ఎప్పుడు కూడా బాధ్యత లేని వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉండదు. అట్లాగే సమాధానం పరచలేనటువంటి వ్యక్తికి ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. దీన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు సమాధానం కూడా చెప్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఈ పరిష్కారానికి ఇలా సమాధానం చేసి ఉంటే బాగుంటుంది, ఇలా చేసి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు, ఇలాగా మనం ఏదైతే మీడియాలో చెబుతామో ఇక్కడ ఆ చేసి ఉంటే బాగుండేది అనే స్థానంలో మనం ఉంటాం, చేసి చూపిస్తాం. జర్నలిస్టుగా మీరు ఎంతో మంది అవినీతి బయట పెట్టారు. అవినీతి కుంభకోణాలు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రాజకీయాలంటేనే ఒక అవినీతిమయంగా అని భావించే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి చేరిన తర్వాత రాజకీయాలు ఎలా అనిపిస్తుంది? రాజకీయాలలో అవినీతి ఉండొచ్చు, కానీ రాజకీయాలు అవినీతి కాదు. ఏ వ్యవస్థ మీద వ్యక్తి ప్రభావము ఎక్కువ కాలం నిలబడదు, అట్లాగే ఈ అవినీతి పరుల యొక్క ప్రభావం రాజకీయాల మీద ఎక్కువ ఉండదు. వ్యవస్థ యొక్క ప్రభావం వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక బేస్. రాజకీయాలు ఈరోజు వచ్చింది కాదు. ప్రజాస్వామ్యం దాదాపుగా 75 ఏళ్ళు మన భారతదేశంలో. ఎప్పటి నుంచో రాజకీయాలు వచ్చినటువంటి తొలినాళ్ళలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. అంత మాత్రాన ఆగిపోలా, ఎక్కడికెక్కడ వాళ్ళని కడిగి ఇప్పుడు చాలామంది జైలులో ఎందుకున్నారు. మీరు టీడీపీ నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటి? వైసీపీ ఉంది, మీకు పోటీ చేయాలంటే 2 పార్టీలు ఉన్నాయి. టీడీపీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా తెలుగుదేశంలోనే నిలబడాలన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయానికి రావడానికి అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్వరూపం మారింది, రాజకీయ ప్రయోజనాలు జనాలకి చేరింది, రాజకీయ పార్టీల ఆకాంక్షలు జనం దగ్గరకు వచ్చింది, ప్రజల ఆకాంక్షల్ని పార్టీలు గుర్తించడం మొదలుపెట్టింది. అంతకు ముందు ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికము, కొంతమంది ఇళ్ల కాడ ప్రజాస్వామ్యాన్ని గుమ్మానికి గట్టి వేలాడదీసుంటే ప్రజాస్వామ్యం ఇక్కడ కాదు ఉండాల్సిందని చెప్పి ప్రజల్లో గ్రామాల్లో పరిడి వెళ్ళినటువంటి పరిస్థితులు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీల్లో చదువుకున్నటువంటి వారికి, ఉన్నతంగా ఉన్నటువంటి వారికి, సముచితమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో తప్ప ఎక్కడైనా చూసారా? అందుకే తెలుగుదేశం పార్టీని ఎంపిక చేసుకోవడం. మీరు టీడీపీ ఎంచుకున్నారు, బాగానే ఉంది. మీరు ఎంచుకున్న నియోజకవర్గం ఇక్కడ గత 15 ఏళ్ళుగా ఇక్కడ టీడీపీ అనేది విజయం అన్న మాటే మర్చిపోయింది. అంటే పూర్తిగా వైసీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో మీ విజయం ఎంతవరకు సాధిస్తారని మీ ధీమా? నల్లేరు మీద నడకైతే నేనెందుకు? కోట్ల గిత్తగా వచ్చిన తర్వాత గెలవాలనే వస్తాం. పూతలపట్టు కంచుకోట అన్నటువంటి భ్రమల్లోంచి బయట పడేయాలని వచ్చాం. పూతలపట్టు నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా నా నియోజకవర్గంలో ఒక మంచి రాజకీయ పార్టీ ఎందుకు అధికారంలోకి రాకూడదన్నటువంటి ఆలోచనలోంచి వచ్చినటువంటి ప్రశ్నలోంచి పుట్టినటువంటి ఆవేశం, ఆలోచన కలగలిసి ఈరోజు
పూతలపట్టు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పూతలపట్టులో ప్రజలు ఎందుకు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది టీడీపీ ఉన్నప్పుడు కానీ టీడీపీ లేనప్పుడు? పూర్తిగా విసిరేయబడిన నియోజకవర్గంగా ఇది ఉంది. ఎందుకు టీడీపీకి ఓటేయాలి ఇక్కడ జనం? పూతలపట్టు నియోజకవర్గం ఎవరి చేత విసిరివేయబడలేదు, గెలిచిన వాళ్ళ చేతనే విసిరివేయబడింది. ఈ నియోజకవర్గంలోంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర మీరు చూసారా? ఈ నియోజకవర్గం నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నారు, మీరు గుర్తించారు మీడియా నుంచి. ఈ నియోజకవర్గంలో పలానా చోట నీళ్లు లేవు, పలానా చోట తాగునీళ్ళు లేదు, పలానా చోట సాగునీళ్ళు లేదు, పలానా రైతులకి కష్టాలు ఉన్నాయి, పలానా మామిడి రైతులకి ఈ విధంగా ఉంది, పాడి రైతులకి ఈ విధంగా ఉంది, హంద్రీనివా కాలువ ద్వారా నీళ్ళు వస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, వర్షం ద్వారా మాత్రమే ఇక్కడ పంటలు పండుతాయి, అలాంటిది మేము కాలువల ద్వారా నీళ్లు బల్లిస్తే భూమి బంగారు పండించవచ్చు అన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే విసిరివేయబడ్డం. ఏ ప్రభుత్వం కూడా, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఏనాడు కూడా పూతలపట్టుని హక్కున చేర్చుకుంది. పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవకపోయినా హంద్రీనివా కాలువ తవ్వడానికి ప్రయత్నం చేసింది ఇదే ఐరాల మండలం నుంచి. ఇప్పుడు ఆ ఐరాల ప్రాంతంలో ఉన్నటువంటి హంద్రీనివా కాలువలో చెట్లు మొలిచి అవి మాండ్లు అయ్యి ఈరోజు మళ్ళీ ఆ మాండ్లు కొట్టడానికి ఒక ప్రాజెక్ట్ అంత ఖర్చు అవుతుంది. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఏ ఊర్లో సీసీ రోడ్డు చూసినా, ఏ గ్రామంలో బీటీ రోడ్డు చూసినా, ఏ ప్రాంతానికి పెద్ద పెద్ద రోడ్లు వచ్చినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది. వైసీపీకి సంబంధించి 2 సార్లు, కాంగ్రెస్కి సంబంధించి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ ఏ రోజు కూడా కించెత్ పనిచేసినటువంటి దాఖలా లేదు. విసిరి వేయబడ్డది వాళ్ళ చేత నుంచి, అయితే గెలిచి వాళ్ళు విసిరేస్తున్నారు. ఇంకా మీకు టికెట్ ఎలా వచ్చింది? మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, పూర్వ రాజకీయ అనుభవం లేదు, మీకు టికెట్ ఏ నమ్మకం మీద చంద్రబాబు మీకు కేటాయించారు? తెలుగుదేశం ఒక పరిశ్రమ, ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎంపిక చేసుకునే విధానం అత్యధిక మార్కులతో పాస్ అయ్యే వ్యక్తిని ప్రమోట్ చేస్తారు. ఇది ఒక పరిశ్రమ, రాజకీయ పరిశ్రమ. ఎక్కడ నాణ్యమైనటువంటి వ్యక్తులు దొరుకుతారు, రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని వెతికి జల్లెడబట్టి పట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీలో మీరు చూశారు, రెడ్ శాండిల్ స్మగ్లర్లు, గంట అరగంట గాళ్ళు, లేకపోతే మ్యాడ్, లేకపోతే దళితులను చంపి డోర్ డెలివరీ చేసేవాళ్ళు, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే గంజా మాఫియా, లేకపోతే బూతులు తిట్టాలా, లేకపోతే జిప్పిప్పు చూపించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు వైసీపీలో అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీల అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది? IVRS కాల్స్ వస్తాయి. ఎంపిక విధానంలో ఒక స్పష్టమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఒక స్కాలరు పరిశ్రమ, ఒక స్కాలర్ని ఏ విధంగా అయితే టెస్టులు పెట్టి వాడిని పరిశోధన చేయడానికి పంపిస్తారో అదేవిధంగా ఇక్కడ మీకు టీడీపీలో అప్పటికే ఆశావాహులు ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో కూడా మీరు మీ ఇక్కడ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత టీడీపీ అసంతృప్తుల్లో ఉంటారు సహజంగా, వాళ్ళని ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు? ఆశావాహులు మాత్రమే వాళ్ళు, అసంతృప్తివాదులు కాదు. తెలుగుదేశం శిక్షణ ఒకటి ఇస్తుంది. తెలుగుదేశంలో ఒక అమూల్యమైనటువంటి వరం ఏంటంటే ఆశ పడనిస్తుంది, అవకాశం వచ్చిన వాడికి పనిచేయడం నేర్పిస్తుంది. పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అలాంటి సుశిక్షితులైనటువంటి సైనికులే ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది. ఆశపడడం వేరు, ఆశపడిన తర్వాత అవకాశాలు తెలుగుదేశం పార్టీలో అలాంటివి ఉండబోదు. ఇంకా మీ ఉండేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో ఉండరు. ఇక మీ ప్రత్యర్థుల విషయానికి వస్తే అక్కడ ఇప్పుడే ఉన్న MS బాబు గారికి సరిగా సర్వేల్లో బాగలేదని ఆయన పక్కన పెట్టేయడం జరిగింది. మళ్ళీ సునీల్ కుమార్ గారిని, అంటే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ 2014లో గెలిచిన వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఆయన మీతో పోలిస్తే ఆర్థికంగా బలవంతుడు. మరి ఏ విధంగా మీరు సాధారణ జర్నలిస్టు, ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే రాజకీయాల్లో ఆర్థికంగా కూడా మంచి పొజిషన్ ఉండాలని చెప్తారు, రాజకీయాల్లో రాణించాలని. మరి ఏ విధంగా గెలుస్తారు ఆయన? పోస్టల్ బ్యాలెట్లో 500 రూపాయల నోట్లు లేకపోతే 100 రూపాయల నోట్లు వేయాల్సి వస్తే ఆర్థికంగా చూసుకోవాలా, ఓట్లు వేయాలా, బటన్ నొక్కేదానికి మనకు డబ్బులు ఎందుకు సోదరా? మనకు కావాల్సింది ప్రజల అభిమానం. ఈ మాట జనాన్ని చేత ఒప్పించగలరని నమ్మకం ఉందా? ఒప్పుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం ఎప్పుడో ఒప్పుకునేసారు. మురళీమోహన్ అనేవాడు ఇక్కడ దిగంగానే వీడురా మనకు కావాల్సింది, వీడైతే మన నియోజకవర్గ ప్రజానీకం యొక్క బాగోగులు చూసుకుంటాడు, వీడైతే మన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిగా ఉంటాడు, వీడైతే మన నియోజకవర్గ ప్రజానీకాన్ని కళ్ళలో పెట్టి చూసుకుంటాడు, వీడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించగలుగుతాడు, వీడైతే మన ఊర్లకు రోడ్లు వేయించగలుగుతాడు, వీడైతే మన కాలనీలకి ఇల్లు కట్టించగలుగుతాడు. ముఖ్యంగా నా దళిత జాతి, అత్యధిక ఓట్లు ఉన్నటువంటి దళితులు
చాలా వరకు కూడా మ్రగ్గిపోతున్నారు. దాదాపుగా వేపంచేరు నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ దాదాపు 30 ఏళ్ళు పూతలపట్టు మండలం అటు మిగతా మండలాలు కూడా కొన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే ఉండింది. దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం 10 ఇళ్లను అభివృద్ధి చేస్తున్నా ఈ నియోజకవర్గంలో పేదరికం అనేది ఉండదు. మీరు చెప్పినట్టే అందులో రెండో క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా కాబట్టి ఆ బలమైన వెనుకబడి ఉంది. కనీసం బస్ స్టాండ్ హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ లేని పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. చాలా ఇక్కడ మనకు కనిపించేది కేవలం కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి వారు తప్ప ఇక్కడ అభివృద్ధి అంటే చూసేదాన్ని కూడా ఏం కనపడుతుంది. మరి అలాంటి నియోజకవర్గంలో ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను గెలిచాక ఇది చేస్తానని మీరు స్పష్టంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళ నమ్మకాన్ని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మళ్ళీ కట్ చేయొద్దు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మిత్రమా. ఒక మనిషిని మానవ వనరుగా వినియోగించుకుంటే ఇక్కడ గాలికి తిరిగేవాడిని గంజా వేస్తే తాగి పడుకుంటాడు. అదే గాలికి తిరిగేవాడిని తీసుకొని పోయి పొలంలో పెడితే లేదా హ్యాచరీస్లో పెడితే లేకపోతే ఇంకొక చోట పరిశ్రమలో పెడితే ప్రయోజకుడు అవుతాడు. ఇక్కడ మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి, మామిడి తోటలు పుష్కలంగా ఉన్నాయి, ఇంటింటికి 20 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి, ప్రతి మనిషి కష్టపడే తత్వం ఉంది, ప్రతి కుటుంబము వ్యవసాయం చేయగలిగినటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో సమగ్రమైనటువంటి ఆలోచన, స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండే వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధులైతే ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని చూసి ఇంకొకరు ఈర్ష్యపడేలాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నీళ్లు లేకపోవచ్చు, కానీ మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎండలు, నేను చెప్తున్నా, ఎండలకి ఎండిపోతున్నాయి పంటలు, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. అందరూ మేఘాల కల్లా చూశారు. అంతకుముందు మేఘాలకు ఏదో చల్లితే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు స్ప్రింక్లర్లతో నీళ్లు బట్టి వేరుశనగ పంటను పండించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని సమగ్రంగా వాడుకునేది. అంటే ఒక సమగ్రమైనటువంటి అధ్యయన పద్ధతులు తెలిస్తే ఇప్పుడు నా నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 ఎకరాలకు సంబంధించి ఈ జిల్లాలో 1,50,000 హెక్టార్లలో మామిడి పంట ఉంది. అందులో అత్యధికం నా పూతలపట్టు నియోజకవర్గం ఉంది. ఒక మామిడి బోర్డుని నేను ఏర్పాటు చేయగలుగుతా, లేదా మామిడి బోర్డు రాకపోతే తత్సమానమైనటువంటి ఒక వ్యవస్థను నేను ఏర్పాటు చేయగలిగితే దళారుల వ్యవస్థ పోతుంది. పరిశ్రమలు, అధికారులు, మామిడి రైతులు ఒక సమగ్రంగా కూర్చొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ధర వస్తే ప్రతి రైతు బాగుపడతారు. మీకు తెలుసో తెలియదో, పూతలపట్టు నియోజకవర్గంలోనే కాదు ఈ ప్రాంతంలో బంగినపల్లి కన్నా ఎక్కువగా రుచి కలిగినటువంటి మామిడి పండ్లు పండే నేల ఇది. ఈ నేలలో అంత అరుదైనటువంటి పండు పండుతా ఉంటే దాన్ని అమ్ముకోలేక, దాన్ని రూపాయి చేసుకోలేక నా రైతులు నష్టపోతున్నారు. అదే సమగ్రమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధులు అయితే కూర్చోబెట్టి దానికి ఒక ధర స్థిరీకరణ చేయగలుగుతాడు. ధర స్థిరీకరణ చేయాలంటే నాయకత్వం కావాలి కదా, అధికారులకు సమగ్రంగా చెప్పాలి కదా. నాకు ఆ ఆలోచన ఉంది. మీకు విషయం తెలుసో తెలీదో, ఈ ఉపాధి హామీ వచ్చిన తర్వాత ఎకరం పొలం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మొదలుకొని 10 ఎకరాలు 100 ఎకరాలు మాగాని ఉన్నటువంటి రైతుల వరకు కూడా వర్షం మీద ఆధారపడే నెలలో బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయని మామిడి చెట్లు పెట్టడం జరిగింది. ఈ మామిడి చెట్లు రైతులు 1 ఎకరం ఉన్న రైతుకు కూడా ఇప్పుడు రేపు ఒక మామిడి బోర్డు లాంటిది వస్తే ఉపయోగపడుతుందా? ప్రతి కుటుంబానికి అంతో ఎంత ఆదాయం వస్తుందా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు పాల రైతులు కష్టం చూస్తుంటే నా కన్నీళ్ళలో, ఆవు పాలల్లో ఆవు రొమ్ములోంచి పాలు వస్తుందో లేదో నా కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది, కాబట్టి నేను లీటర్కి 4 రూపాయలు ధర పెంచుతాను, అవసరమైతే డైరీలను పునరుద్ధరిస్తారని చెప్పేసి అమూల్ డైరీకి ఈ సంస్థను కట్టబెట్టడం జరిగిందా? 4 రూపాయల ధర ఎక్కడ పెరిగింది? తీవ్రమైనటువంటి కరువు కాకటకాల్లో కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా నా పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల్ని కాపాడింది పాడి. 2 లీటర్లు 3 లీటర్లు 5 లీటర్లు పాలు అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుతో పొట్ట నింపుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ప్రభుత్వాలు గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని కాపాడుతున్నటువంటి సమయంలో కూడా గంజి దాగి బతకడానికి అవసరమైనటువంటి సపోర్టు పాడి నుంచి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పాడి అగ్రభాగానే ఉంది. మరి ఆ రైతులకి సమగ్రంగా మనం కానీ ఒక ప్రణాళిక ద్వారా, ఒక సిస్టమ్ ద్వారా సముచితమైనటువంటి ధరనిప్పిస్తే ప్రతి కుటుంబం బాగుపడుతుంది. కోనసీమలో ఉన్న వాళ్ళు సైతం నా పూతలపట్టు రైతాంగాన్ని చూసి అబ్బురపడేలాగా ఈ ప్రాంతంలో రైతాంగం ఆర్థికంగా బలపడే అనేక రూపాలలో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. అసెంబ్లీలో చర్చిస్తాం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం, ప్రభుత్వం నుంచి ఆమోదింపు చేసుకొని ఆ నిధులను తెచ్చి ఇక్కడ వెచ్చిస్తాం. ప్రభుత్వ సహకారంతో ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తాం, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వును చూస్తాం.
అది మురళీమోహన్ గారు చెప్తున్నారు. సమగ్రంగా ఏదైతే పూతలపట్టు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో, ముఖ్యంగా రైతాంగానికి లాభం కలిగేలాగా అన్ని రకాలుగా ప్రణాళికలు చేపడతాను. గత 15 ఏళ్ళుగా పూర్తిగా వెనకబడిన ఈ ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇది పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ గారి ప్రచారం సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.